ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎవరికి వాళ్ళ అడ్డగోలుగా లంచాలు తీసేసుకొని నిబంధనలన్నీ ఉల్లంఘించేసి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. అలా గట్టుల మీద కొంపలు కట్టేసుకుంటారు ఇష్టం వచ్చినట్టు. ఆ పైపులు తీసుకొచ్చి తాగునీటిలో పెట్టేస్తూ ఉంటారు. ఆ పైన ఉండవాడు ఆడే చత్తాడులే అన్నట్టుగా. ఇదే అదే పరిస్థితి ఇక్కడ మంచినీటి చెరువు ఉంటే 2 ఎకరాలది. ఆ గట్టు మీద మళ్ళీ ఇల్లు కట్టేశారు. 34 కుటుంబాలు అంట అక్కడ. ఈ 34 కుటుంబాలు వాళ్ళు వదిలే వ్యర్థాలు వాటి వలన ఏమవుతుంది, మరలా ఆ వాటర్ పొల్యూట్ అవుతుంది. సో అందువల్ల స్థానికంగా ఉన్న వాళ్ళు అధికారులు కంప్లైంట్ ఇస్తే కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది వాళ్ళని ఖాళీ చెప్పిమని. తప్ప ఇందులో ఎక్కడ తప్పుందా? సరే, ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. వాళ్ళని ఖాళీ చేపిస్తుంటే వాళ్ళకి మద్దతు తెలపడానికి బయట నుంచి ఎక్కడో మరలా కొంతమంది వస్తున్నారంట. ఏమని, మేము మంచినీళ్ళన్నీ నాశనం చేస్తాం, గట్టుల మీద కొంపలు కట్టుకుంటాం, పర్యావరణం నాశనం చేస్తాం, కానీ ఇళ్ళు మాత్రం మేము అక్కడి నుంచి పీకం, అది కోర్టు చెప్పినా ఎవరు చెప్పినా అనేది దీనికి మద్దతు తెలిపేవాళ్ళు వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు తిన్నగొచ్చారా, దానికి ఒక కారు, ఆ కారు మీద మహానుభావులు అంబేద్కర్ గారి స్టిక్కరు, మరలా దాని పక్కన పివి సునీల్ కుమార్. మరి పివి సునీల్ కుమార్ గారు మరి ఆయనే సంపాదించాడు, ఏం చేశాడో తెలియదు. అంబేద్కర్ గారితో పాటు అక్కడ పిక్కు దాని మీద కారు పైన. ఏంటి ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు ఏదైతే ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారి పైన చర్యలు తీసుకోండి పదే పదే కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు, దాన్ని రెచ్చగొట్టేతనంగా ఉన్నట్టు కాదా ఈ ఘటన?